సో మనం దిగింది వివోసి స్ట్రీట్ అన్నమాట. మనం ఇప్పుడు పాండిచ్చేరి వీధుల్లో ఉన్నాం. దిస్ ఈజ్ పాండిచ్చేరి వీధులు. అండ్ ఇక్కడ ఫ్రెంచ్ కాలనీస్ చాలా ఫేమస్ ప్లేస్లు అయితే ఉన్నాయి. చూడండి, ఇక్కడ కన్నా మీట్ షాప్ ఉంది. ఇక్కడ మటన్ అమ్ముతున్నారు. సో మనం దిగింది వివోసి స్ట్రీట్ అన్నమాట. మనకి రాసి చూడండి, తమిళ్లో రాసి ఉంది, ఇంగ్లీష్లో రాసి ఉంది. ఏరియాస్ అయితే చాలా బాగున్నాయి అనమాట. సో మనం దిగిన రూమ్ ఇదే అనమాట, రూమ్స్ 21 అనమాట పాండిచ్చేరిలో. సో వివోసి స్ట్రీట్లో అయితే ఉంటుంది. సో మనకి ఇలా బిల్డింగ్ అనమాట ఇది. ఇదే మన రూమ్ అనమాట. అండ్ చూడండి, మంచిగా బెడ్ అండ్ ఏసీ, వాష్రూమ్, కబోర్డ్స్ అన్నీ అనమాట. సింగిల్ రూమ్లో గీజర్ కూడా ఉంది. చాలా బాగుంది రూమ్ అయితే, నీట్గా ఉందన్నమాట. అండ్ చాలా సింపుల్గా ఉంది. ముగ్గురేం కాబట్టి ముగ్గురికి అయితే మాకు దగ్గర పర్ డే 2K తీసుకున్నారనమాట. చాలా చీప్ ప్రైస్ అని చెప్పాలి. సో ఇది మొత్తానికి. టీవీ కూడా ఉంది మనకి, ఇక్కడ లోకల్ తమిళ్ ఛానల్స్ వస్తాయి అన్నమాట. అండ్ మా ఫ్రెండ్ కొంచెం తమిళ్ నేర్చుకున్నట్టు ఉన్నాడు. బయట ఒక ఆవిడ ఉంటే ఆవిడతో అయితే తమిళ్ మాట్లాడుతున్నాడు కూర్చొని. బ్రో యూజింగ్ సన్ స్క్రీన్. సన్స్క్రీన్ యూజ్ పన్నేంగే పన్నుంగా. అండ్ రూమ్ నుంచి అయితే బయటకు వచ్చాం. ఫస్ట్ టైం మాకు ఆటోడి రూమ్ తేగానే కొంచెం భయపడ్డాం అనమాట, ఇటు ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాడని. మొత్తానికి రూమ్ తెచ్చాక వాళ్ళతో మాట్లాడాక ఓకే, మాకు వర్త్ అనిపించింది, ట్రస్టెడ్ అనిపించింది. చక్కగా మాట్లాడాం అనమాట వాళ్ళతో. వాళ్ళు కూడా మాకు బాగానే కలిసిపోయారు. పాండిచ్చేరి మ్యూజియం ఒకటి, ఇంకా మనకి అక్కడ ఫ్రెంచ్ కాలనీ, కొన్ని ప్లేసెస్ అయితే అలా దగ్గర భారతి పార్క్ అని, అండ్ ఫ్రెంచ్ మెమోరియల్స్ అని కొన్ని ఉన్నాయి అక్కడ. ఫైనల్గా అవైతే కవర్ చేస్తే మనం అన్ని కవర్ చేసినట్టే. సో అక్కడికి వెళ్ళిపోదాం మనం. ఎన్నా దేక్లే ఉదయం జ్యూస్, ఉదయాన్నే తాగాలి జ్యూస్, మంచిది. అన్ని బైక్ రెంటల్స్ అయితే ఇక్కడ రోడ్డు మీద ఉంటాయి మనకు అనమాట. మేము ఉండే ఏరియాలో అయితే మొత్తం అన్ని బైక్ రెంటల్స్ ఇలాగే ఉన్నాయి. కరెక్ట్గా పట్టుకెళ్తున్నాను. చూడండి, షాప్స్ చాలా ఉన్నాయి ఇక్కడ, టిఫిన్ షాప్స్, ఈ బిల్డింగ్స్. ఇవాళ మన నాయుడు మెస్ దగ్గర అయితే టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం. మొన్న వెళ్ళిన దానికి. చూడండి, ట్రాఫిక్ పోలీసు ఇక్కడ రెడ్ టోపీ పెట్టుకొని వైట్ డ్రెస్ వేసుకొని ఉన్నారు. టిఫిన్ చేయడానికి అయితే మనం ఇక్కడ వచ్చాం. చూద్దాం ఏమేమి ఉన్నాయి ఇక్కడ. వాట్ ఆర్ టిఫిన్స్? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. వాట్ ఆర్ దే? ఇడ్లీ, దోశ, పూరి, పొంగల్. ఇడ్లీ, దోశ, పూరి, పొంగల్. ఫస్ట్ ఇడ్లీ 1 plate. 3 plates ఇడ్లీ ప్లేట్. దిస్ ఈస్ తమిళనాడు ఇంగ్లీష్. మన ముందుకి 3 ఇడ్లీలు వచ్చాయన్నమాట. 3 అంటే 3 ఇడ్లీలు. సో 3 ఇడ్లీలు చాలా బాగున్నాయి చూడడానికి. మా వాడు వచ్చినప్పటి నుంచి ఫోన్లో మునిగి ఉన్నాడు అనమాట. సో మొత్తానికి కొబ్బరి చట్నీ, సాంబార్, అల్లం చట్నీ ఇచ్చాడనమాట. అల్లం చట్నీ చూడడానికి వెరైటీగా ఉందన్నమాట. సో కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, సాంబార్ చూడడానికి వాటరీగా ఉన్నాయి. టేస్ట్ చేద్దాం, వాటిని ఎలా ఉంటాయి చూద్దాం. ఇడ్లీ చాలా మెత్తగా ఉన్నాయి. ఇది బాగుంది. పూరి కర్రీ, బంగాళదుంప, శనగపప్పు వేసి చేసాడు. ఇంకా పూరీలు, చిన్న పూరి. ఇది టేస్ట్ చేద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందో. దోశ తిన్నాం. ఇది చాలా గట్టిగా వేసాడు, పెద్దగానా. స్మెల్ అయితే బాగుంది. కొబ్బరి చట్నీలు, అలా అల్లం చట్నీలు.
మనలాగే ఉంది దోశ, కొంచెం లావుగా ఉంది కాకపోతే. సో మొత్తానికి అలా ముగించుకున్నాం. మొత్తానికి టిఫిన్ అయితే చేస్తాం అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.